శబ్దం చేయొద్దమ్మా, గట్టిగా మాట్లాడొద్దు. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం. చాలా సమయం దాటిపోయింది. చెప్పవలసినంత కూడా చెప్పడానికి సమయం లేదు. అయినా దేవుని వాక్యం మనకు చాలా అవసరం గనక తప్పనిసరిగా వాక్యం ఉండాలి గనక ఖచ్చితంగా కొన్ని నిమిషాలు దేవుని లేఖనాన్ని ధ్యానించుకొని మిగిలిన కార్యక్రమంలోకి మనం ముందుకు వెళ్దాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎంగేజ్మెంట్ కార్యక్రమం కొరకు మందిరంలో కూర్చున్న ఇద్దరు యవన బిడ్డలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వారిని దీవించును గాక. ఎంగేజ్మెంట్ కార్యక్రమం కొరకు వచ్చిన రెండు కుటుంబాల బంధుమిత్రులకు, సంఘానికి దేవుని పేరట వందనాలు తెలియచేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఎంగేజ్మెంట్ దేవుని బిడ్డలారా, వివాహానికి ముందుగా కొంచెం గ్యాప్ ఇచ్చి వివాహానికి ముందుగా ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగించడం బైబిల్ ఆధార ప్రకారంగా ఖచ్చితంగా అమ్మా మీరు కొంచెం మౌనంగా కూర్చోవాలి, కొద్దిగా మౌనంగా ఉండాలి అంతే. అందరూ నిశ్శబ్దం అయిపోవాలి వాక్యం టైంలో, ఏదున్నా తర్వాత. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వివాహానికి ముందుగా వారిని సిద్ధపరచుకోవడానికి ఒక నెల ముందు, నెల 15 రోజు ముందు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగించడం అనేది బైబిల్ ఆధార ప్రకారంగా బైబిల్లో చాలామంది వారి జీవితాలలో ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా వివాహానికి ముందు ఎంగేజ్మెంట్ జరిగించుకోవడం అనేది గొప్ప ఆశీర్వాదం. వారి జీవితాలని ఇప్పుడు వరకు కుమార్తె తన పుట్టింట్లో ఉండి మెట్టినింటిలో అడుగుపెట్టబోచున్న బిడ్డ మానసికంగా ఆలోచన ప్రకారంగా తన్ను తాను సిద్ధపరచుకొని ఇన్ని సంవత్సరాలు కదా, ఇన్ని సంవత్సరాలు పుట్టింట్లో ఉండి అత్తగారింటిలో అడుగుపెట్టబోచున్న బిడ్డ ఒకేసారి తన జీవితాన్ని, తన మానసిక జీవితాన్ని సరి చేసుకోవడానికి అసాధ్యం కనుక కొద్ది గ్యాప్ ఇచ్చి ఎంగేజ్మెంట్ తర్వాత తన్ను తాను మానసికంగా సిద్ధపరచుకొని అత్తగారింట్లో అడుగు పెట్టడానికి ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పరచుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఒక వాక్య భాగాన్ని చూసి మన ముందుకు కొనసాగింపబడదాం. హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకొని ముందు కొనసాగింపబడదాం. హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములను చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. చాలు. సర్వశక్తి మందుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. ప్రాముఖ్యంగా ఇద్దరు యవన బిడ్డలు మా మధ్యలో ఉన్నారు ప్రభువా, వారిని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో ఈ కార్యక్రమం చదువుబడిన లేఖన భాగం నుంచి కొన్ని మాటలు నీ బిడ్డలకు తెలియచేస్తుండగా పరిపూర్ణంగా నన్ను మరుగు చేసి నీ వాక్కు బిడ్డలతో మాట్లాడినట్లుగా సహాయం చేయండి. ఆశీర్వదించి దీవించుమని నన్ను నేను పరిపూర్ణంగా నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి, ఆమెను చెప్దాం అందరము. హోషేయ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనములో చదవబడిన లేఖన భాగం, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలన మరియు దయాదాక్ష్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. ప్రధానం కదండి, వివాహ నిశ్చయము, ఎంగేజ్మెంట్ ప్రదానం చేసుకోవడానికి దేవుని బిడ్డలారా, అబ్బాయి పేరే చెప్పారు మర్చిపోయినా, నరహరి.
నరహరి కుమార్తెని ప్రదానం చేసుకోవడానికి వచ్చారు కదా. రక్త సంబంధికులు, బంధువుల మధ్యలో, సంఘం మధ్యలో, దైవ సేవకుల మధ్యలో ప్రదానం చేసుకోవడానికి వచ్చాడు. ఈ యొక్క ప్రదానము దేవుని ఆశీర్వాదం చొప్పున సంఘం మధ్యలో, పెద్దల మధ్యలో, సేవకుల మధ్యలో, బంధుమిత్రుల మధ్యలో జరిగించుకోవడం ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే ఇక్కడ అంటూ దయాదార్శ్యములను చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. ఎందుకు ఈ ప్రదానం అంటే దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రదానం చేసుకోవాలి అని అంటే, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆదిమ దేవుని బిడ్డలారా, అబ్రహాము దినములలో తన కుమారునికి వివాహం చెయ్యాలని నిశ్చయం చేసుకున్నప్పుడు తన ఇంటిలో ఉన్న పెద్ద దాసుడు ఎలియాజరుని పిలిచి, నా కుమారునికి వివాహం చేయాలని ఆశపడుతున్నాను, ఇదిగో నా ఈ కనాను దేశంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా నాకు అక్కరలేదు, నా సొంత రక్త సంబంధము నుంచే అమ్మాయిని తీసుకొని రావాలని ఆశపడుతున్నామని ఆ బాధ్యత అంతా కూడా ఎలియాజరుకి, పెద్ద దాసుడైన ఎలియాజర్కి అప్పచెప్పినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ ఎలియాజరు వెళ్ళి రిబికాని కలిసినప్పుడు, రిబికా దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే రిబికాని కలిసిందో, ఆ రిబికా కొరకు దేవుని బిడ్డలారా ఆ ఎలియాజరు మొట్టమొదటిగా రిబికాని కలిసిన తర్వాత ఎలియాజరు ఆమెకిచ్చినది, ఆమె ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నేను అవన్నీ చెప్పను, 2-3 మాటలు మాత్రమే చెప్పి నేను ముగించేస్తాను. ఆ ఎలియాజరు మొట్టమొదటిగా ఆ కుమార్తెని చూసి, ఆమె యొక్క పనితరాన్ని చూసి, ఆమె చురుకుతరాన్ని చూసి, ఆమెకి మొట్టమొదటిగా ఎలియాజరు అన్న స్థానములో దేవుని బిడ్డ, దేవుని దాసులు లేదా ఆత్మీయ తండ్రి అని పెట్టుకోవచ్చు. దేవుని దాసులు, ఆత్మీయ తండ్రి అనే స్థానము ఎలియాజరుకు, దేవుని బిడ్డలారా ఎలియాజరు స్థానములో పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఆయన ఆ బిడ్డని చూసిన వెంటనే తనకే కానీ తన ఒంటెలకే కానీ నీళ్లు పోసి దేవుని బిడ్డ చేది పోసిన ఆ కష్టతరం, ఆ రిబికా అది సుందరవది, అది దేవుని బిడ్డ బయటికి సంబంధించింది కాదండి, ఆత్మ సంబంధమైన ఆ దీనత్వం, ఆ తగ్గింపు, ఆ దయాలత్వం, ఆ మంచి మనస్సు అబ్రహాముకి తగిన కోడలు ఈమె అని చెప్పి ఎలియాజరు ఆ కుమార్తెని చూసిన వెంటనే దేవుని బిడ్డలారా ఆమెకి మొట్టమొదటిగా ఇచ్చిన వస్తువు ఏంది అని అంటే ముక్కు కమ్మ. ఈ రోజు ముక్కు కమ్మ పెట్టుకుంటే అసలు ఎవరికి కనబడదు, అది అసలు దగ్గరికి వెళ్ళి చూసే వరకు కూడా ముక్కు కమ్మ కనబడదు. కానీ ఆ రోజు రిబికాకు ఎలియాజరు ఇచ్చిన ముక్కు కమ్మ ఎలాంటిదో తెలుసండి, ఇంత రౌండ్, ఇంత పొడుగుది, అంటే ఇలా ఇలా ఇంత పెద్దగా, ఇక్కడ తగిలిస్తే పెదవు దాకా వస్తుంది ఆ ముక్కు కమ్మ. అలాంటి ముక్కు కమ్మ ఎలియాజరు రిబికాకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. నంబర్ 1, ముక్కు కమ్మ ఇచ్చారు. ముక్కు కమ్మకి సాదృశ్యం, అందరూ యవనస్తులైన బిడ్డలు అందరూ వినవలసిన మాట ఇది, రేపటి దినం వివాహం కావాల్సిన బిడ్డలు. ఆ రోజు రిబికా ఎంగేజ్మెంట్ లో ఇస్సాకు లేడు, ఈ రోజు అబ్బాయి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు రిబికా ఎంగేజ్మెంట్ లో ఇస్సాకు లేడండి. ఈ రోజు అబ్బాయి పేరు ఏమని చెప్పారు? నరహరియా. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు అబ్బాయి ఉన్నాడు కదా. ఈ రోజు అబ్బాయికి సంబంధించింది ఏది చెప్పం, అబ్బాయికి సంబంధించి పెళ్లిలో మాట్లాడతారు, కానీ అమ్మాయికి సంబంధించింది మాత్రమే చెప్పాలి ఇప్పుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎంగేజ్మెంట్ కనుక అమ్మాయికి సంబంధించిన మాటలు మాత్రమే ఉండదు ఎంగేజ్మెంట్ లో, అబ్బాయికి సంబంధించింది అమ్మాయికి సంబంధించి పెళ్లిలో మాట్లాడతారు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ముక్కు కమ్మ ఎందుకు ఇచ్చారు అంటే, ఆ ముక్కు కమ్మ ఇక్కడ తగిలిస్తే పెదవు దగ్గరకు వచ్చి తగిలేడిది, మాట్లాడినప్పుడల్లా ఆ ముక్కు కమ్మ వచ్చి అడ్డుపడేది. పుట్టింటి నుంచి అత్తగారింటిలో వెళ్ళబోచున్న పుష్పమ్మ మాట్లాడకుండా చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నము చెయ్యాలి. అందుకే నోటి మాట, నోరు బాగుంటే ఊరు బాగుంటది, నోరు బాగుంటే ఊరు బాగుంటది. సంసారాలు కట్టబడేది, సంసారాలు విడిపోయేది రెండు కూడా నోటి మాట ద్వారానే. అందుకే ఆ రోజు ఆ ఎలియాజర్ అనే ఆత్మీయ తండ్రి
లేదా దైవ సేవకుడు స్థానంలో ఉన్న వ్యక్తి ఏమిచ్చారు అంటే మొట్టమొదటిగా ముక్కు కమ్మ. మీ ముక్కు కమ్మలు చూసుకుంటున్నారా? మీరు రడరడా మాట్లాడొచ్చనే అంత చిన్నది పెట్టుకుంటున్నారు కదా. ఆ రోజు అలా ఇవ్వలేదు రిబకాకి. ఆ రోజు ఎలా ఇచ్చారో తెలుసా? ఇదిగో ఇక్కడ తగిలిస్తే పెదవుకు వచ్చి తగిలేడు ఆ ముక్కు కమ్మ. అంత పెద్ద ముక్కు కమ్మ ఆమెకి దేవుని బిడలారా ఎలియాజరు ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటి అంటే ఆ మాట్లాడినప్పుడల్లా, ఆడపిల్ల మాట్లాడినప్పుడల్లా, అబ్రహాం ఇంటిలో అడుగు పెట్టబోచిన కోడలు మాట్లాడినప్పుడల్లా నోటికి తగిలి పెదవుకి అడ్డుపడి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి అంత పెద్ద ముక్కు కమ్మని ఇచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. కారణం ఏంటో తెలుసా? ఆడపిల్ల ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా మౌనంగా ఉండాలి. నంబర్ 1 పుష్ప పని రేపటి దినం నుంచి అదే. స్తోత్రం, హల్లెలూయా. నోటి మాట ద్వారా కుటుంబం కట్టబడుతుంది. నోటి మాట ద్వారా కుటుంబంలో ఆశీర్వాదాలు కలుగుతుంది. నోటి మాట ఎంతో ఆశీర్వాదాన్ని కలుగచేస్తుంది. అందుకే తల్లి రిమకమ్మ, నువ్వు అబ్రహాం ఇంట్లో అడుగు పెట్టబోతున్నావు, ఎక్కువగా మాట్లాడొద్దు. ముక్కు పుల్ల వచ్చి నీ పెదవుకు తగిలినప్పుడల్లా నీ మాట ఆపేయాలి అనే సత్యము నువ్వు గుర్తెరగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా చాలా చెప్పేది, నాకు సమయం ఇయ్యలేదు వీళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. చాలు, ఇది చాలు, స్వీట్ చాలు కదా. రెండోది, 2 చేతులకు 10 తులాల గాజులు ఇచ్చారండి. అంత ఎందుకు 5 తులాలు ఇవ్వచ్చుగా, 2 తులాలు ఇవ్వచ్చుగా, 4 తులాలు ఇవ్వచ్చుగా, 10 తులాలే ఎందుకు ఇచ్చారు? అంత బరువు కలిగిన గాజులు ఎందుకు ఆ తల్లి చేతికి ఇచ్చారు అంటే, నువ్వు ఇప్పుడు ఇంటిలో పుట్టింట్లో మా పుష్ప చాలా మంచిదండి, చాలా కష్టపడేది. స్తోత్రం, మేము సాక్ష్యం చెప్పగలం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంటిలో చాలా ఇప్పుడు మా శాంతమ్మకి తెలుస్తుంది ఆ బిడ్డ బయటికి వెళ్ళిన తర్వాత. అంత కష్టం అండి. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు ఇంట్లో పని అంతా చక్కబెడుతుంది ఆ బిడ్డ. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాప ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అంత బరువు గల 2 గాజులు ఆ ఎలియాజరు ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే, ఇప్పటి నుంచి నువ్వు అత్తగారింట్లో మౌనంగా ఉండడానికి, కష్టపడకుండా ఉండడానికి, సోమరిగా ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎప్పుడు అత్తగారింట్లో కష్టపడతానే ఉండాలి, బరువు మోస్తూనే ఉండాలి. అత్తగారి బరువు పోయాలి, బావగారు మామగారి బరువు పోయాలి, మరుదులుంటే మరుదులు, ఆడబడుసులుంటే ఆడబడుసులు, అందరి బరువులు మోస్తూనే ఉండాలని మొట్టమొదటిగా ఆ 2 గాజులు, 10 తులాల గాజులు దేవుని బిడ్డలారా ఆ 2 చేతికి ఎలియాజరు ఆ బిడ్డకు తొడిగించినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో అత్తగారింట్లో అడుగు పెట్టబోచిన యవన బిడ్డలందరూ కూడా తలకాయ పైకెత్తి వినండి. స్తోత్రం, హల్లెలూయా. కష్టపడడానికి ఇష్టపడాలి. ఎంత భారమైన, బాధైనా, సమస్యలైనా, పోరాటాలైనా జయించి, భరించి, కష్టపడి కుటుంబ భారాన్ని మోసి కుటుంబాన్ని కట్టుకొనుచు జీవితాంతము కుటుంబమును చక్కపరుస్తూ దేవుని సన్నిధిలో సాగిపోయే అనుభవము బిడ్డ పుష్పకు ఉండును గాక. అట్టి అనుభవములోకి మార్చబడాలని ఆత్మీయ తండ్రిగా, అంతేకాదు ఒక దైవజనుడు స్థానములో ఉన్న ఎలియాజరు, అబ్రహాము ద్వారా వెళ్ళిన ఎలియాజరు ఆ బిడ్డకు ధరింప చేసినట్లుగా చూస్తా ఉన్నాం. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడు కూడా కష్టానికి, శ్రమకు అలవాటు పడాలి. ఈరోజు చాలా మంది జీవితాలు, కుటుంబాలు బాగలేకపోవడానికి గల కారణం ఏంటంటే నోటి మాట ఒకటి, రెండోది కష్టపడలేని జీవితాలు. ఎప్పుడు కూడా కష్టానికి నోటి మాట మనం కంట్రోల్లో పెట్టగలిగితే ఖచ్చితంగా ఆ బ్రతుకులు శాశ్వతంగా 100 ఏళ్ళు పండగ అది మార్చబడను గాక. దాంట్లో డౌటే లేదు. అందుకే ఎలియాజరు తన జీవితాన్ని, ఆ బిడ్డని చూసిన వెంటనే ముక్కు పుల్ల 2 దేవుని బిడ్డ 10 తులాల 2 గాజులు ఆ కుమార్తె చేతికి తొడిగించినట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, అంతేకాదండి,
ఆ యొక్క తర్వాత దేవుని బిడ్డలారా, వారు దేవుని బిడ్డలారా ఆ కుమార్తెకి ఇచ్చింది ఏంటో తెలుసండి. చక్కగా చూడండి, మాటలు చూద్దామా? ఒక మాట చదివిపిస్తాను మీకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం 52 నుంచి 53, 54 వచనాలు చదువమ్మా. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. ఏం చేశారండి? సాష్టాంగ యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. ఏమేమి ఇచ్చారండి? ఏమేమి ఇచ్చారు? వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చెను. వెండి నగ విమోచనకు సూచన. వెండి ఎందుకు వాడారు అంటే విమోచనకు సూచన. ఈరోజు ఎంగేజ్మెంట్ చేసుకుంటే ఇంకా ఇప్పటి నుంచి ఈ బిడ్డ ఎవరి బిడ్డ అయినట్టు చెప్పండి? ఎవరి బిడ్డ అయినట్టు? శాంతమ్మ బిడ్డ అయిపోయింది. ఇంకా పెళ్ళి ఎప్పుడో పెళ్ళి అని కాదు, సగం పెళ్ళి అయినట్టే. సగం ఎంగేజ్మెంట్ అయ్యిందంటే సగము పెళ్ళి అయిపోయినట్టే. విమోచనకు సూచన వెండి నగ, విమోచనకు సూచన. దేవుని బిడ్డలారా, ఆ కుమార్తెని మీరు వెండినిచ్చి విమోచించినట్టు సూచన. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది దేవుని బిడ్డలారా, బంగారు నగ. ఎందుకు దేవుని బిడ్డలారా బంగారు నగ దేనికి సూచన అంటే విశ్వాసానికి, నమ్మకానికి సూచన. విశ్వాసానికి, నమ్మకానికి సూచన. ఇప్పుడు మీరు ఇచ్చే వస్తువుల ద్వారా ఆ బిడ్డ మీద నమ్మకము, విశ్వాసం. ఇప్పటి నుంచి ఈ కుమార్తె నాది, నాకు కాబోయే భార్య, నాకు కాబోయే కోడలు, నా ఇంటికి రాబోయే కోడలు అన్నట్టుగా విశ్వాసానికి నమ్మకానికి గుర్తుగా ఉన్నట్లుగా, బంగారానికి సూచనగా ఉన్నట్టుగా చూస్తున్నాం. మూడోది వస్త్రములు. బయట అలంకరణ కాక లోపల పేతురు రాసిన పత్రికలో ఉంది, ఇచ్చిన వస్తువుల ద్వారా అలంకరించడం కాదు, కానీ దేవుడు ఇచ్చిన వస్త్రం ద్వారా పై అలంకరణ కాక లోపల సాధువైనటియో, మృదువైనటియో, అక్షయ సంబంధమైన, క్షయమైపోయే అలంకరణ కాక అక్షయ సంబంధమైన అలంకరణతో తన జీవితాన్ని కట్టుకోవాలని సూచనగా ఆ బిడ్డలు ఆ బట్టలు, బంగారం, వెండి. మొట్టమొదటిగా వెండికి సూచన విమోచన. రెండోది బంగారానికి సూచన దేవుని బిడ్డలారా నమ్మకము, విశ్వాసం. వారు పుష్పం మీద పెట్టుకున్న నమ్మకానికి అక్షరాల న్యాయం చేయాల పుష్ప. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పుష్పే కాదు, రేపు కాబోయే పిల్లలందరూ కూడా ఆ పనే చెయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. ఒట్టి పుష్పకే అంటే ఇక వీళ్ళు మేలుకోరుగా, అందుకే వీళ్ళకు కూడా చెప్తున్నా. స్తోత్రం. హల్లెలూయా. రాబో దినములలో ఉన్న ఎంగేజ్మెంట్ కొరకు, పెళ్లిల కొరకు ముందుకు వెళ్తున్న కుమార్తెలందరికీ కూడా సూచనగా ఉంది. అంతేకాదు ఆ రోజు దేవుని బిడ్డలారా ఆ వస్త్రము అలంకరణ, పై అలంకరణ కాకుండా అక్షయ సంబంధమైన విశ్వాసము, దేవుని బిడ్డలారా నమ్మకము, అక్షయ సంబంధమైన ఆ క్షయమైపోయే అలంకరణతో కాక లోపట అలంకరణ కలిగి సాధువైనటియు, మృదువైనటియు, అన్ని అక్షయ సంబంధమైన అలంకరణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని కొరకు బ్రతుకుతూ వారు అత్తింటి వారు ఆ కుమార్తె మీద, భర్త, ఆ కాబోయే భర్త
తన మీద ఉంచిన నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా పుట్టింటికి అత్తగారింటికి మేలు చేసే వ్యక్తిగా పుష్ప మార్చబడును గాక. అట్టి అనుభవంలోకి మార్చబడడానికి ఈ రోజు నుంచే కుమార్తె ఏమవ్వాలి? చెప్పాలి. ఏమవ్వాలి? సిద్ధపరచబడాలి. ఎంగేజ్మెంట్ అందుకే ఎప్పుడు పెట్టుకుంటారో పెళ్లి తెలియదు, కానీ నెలన్నరనో గ్యాప్ ఇచ్చి పెట్టుకుంటారు కనుక ఇప్పటి నుంచే ఆ బిడ్డ మైండ్ సెట్ అట్లా ఏమవుతుంది? నేను ఇంట్లో ఉండేదాన్ని కాదు, ఖచ్చితంగా నేను అత్తగారింటికి వెళ్ళవలసిన దాన్ని, ఖచ్చితంగా నా పెళ్లి జరగబోతుంది, ఖచ్చితంగా నేను నా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, సరి చేసుకోవాలి అని మధ్యలో ఈ గ్యాప్ ఎందుకంటే సిద్ధపడడానికి అత్తగారింటికి వెళ్ళడానికి సిద్ధపడడానికి. అంతేకాదు క్రీస్తు కూడా సంఘాన్ని ప్రదానం చేసుకున్నాడు. మనము కూడా పెళ్లి కుమారుడు రాబోతున్నాడు గనక భూమి మీద రక్షింపబడిన మనమందరము యేసుక్రీస్తు ప్రభులైన వారు మనల్ని ప్రదానం చేసుకున్నాడు గనక మనము కూడా ఆయన రాకడ దినములలో ఉన్నాం గనక ఈ గ్యాప్లో మన జీవితాన్ని సిద్ధపరచుకొని చక్క చేసుకొని సరి చేసుకొని ప్రభు రాకడ కొరకు ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు గనక సంఘమైన మనము కూడా ప్రదానం చేయబడిన సంఘమైన మనము కూడా ఆయనను ఎదుర్కోవడానికి మనము సిద్ధపడదురుగాక. ఇదంతా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత రిబకాని ఆశీర్వదించి పంపుతాడు తన సహోదరు. ఆ మాట చదివేసి నేను ముగిచ్చేస్తాను. చూడండి, అదే 24వ అధ్యాయం 60వ వచనం చదవమ్మా. 60. వారు రిబ్కాతో మా సహోదరి, వారు రిబకాతో నా సహోదరి, నీవు వేల వేలకు తల్లి అవుదురుగాక. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకొందురుగాక అని ఆమెను దీవింపగా ఏమని దీవించారు తన సహోదరులు? నా సహోదరి నీవు వేల వేలకు తల్లి అవుదురుగాక. నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుదురుగాక అని ఆ బిడ్డని దీవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ వాక్యానుసారంగా పరిపూర్ణమైన దీవెనలు పుష్పం మీద ఇక్కడ కూడి ఉన్న ఆ యవన కుమారుడు వివాహ నిశ్చయం కొరకు వచ్చిన కుమారుని మీద కుడి వచ్చిన మనందరి మీద ఈ ఆశీర్వాదాలు కుమ్మరించబడును గాక. దేవుడిటి మాట దీవించును గాక.